హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్లో బౌద్ధ విద్య మరియు జైన విద్యా విధానంలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ప్రాక్టీస్ బిట్స్. ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెన్స్ విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు ఒకసారి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. బౌద్ధ విద్యా విధానం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 2వ శతాబ్దం మధ్యకాలంలో ఉండేది. బి బౌద్ధ మతం వెలుగులోకి రావడంతోనే బౌద్ధ విద్య ప్రచారంలోకి వచ్చింది. సి ఉత్తర భారతదేశంలో బౌద్ధ విద్య విశేషంగా ఆకర్షించబడింది. ఆన్సర్ వచ్చేసి ఏబిసి. ఈ మూడు సరైనవేనండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ వన్, బుద్ధుని బోధనలో సరికాని దానిని గుర్తించండి. బుద్ధుని బోధనలో సరికాని దాన్ని గుర్తించండి. ప్రపంచమంతా దుఃఖమయం. 2 కోరిక నివారణకు పంచమహా వ్రతాలను పాటించాలి. థర్డ్ వన్, దుఃఖానికి కారణం కోరిక. ఫోర్త్ వన్, కోరిక నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చును. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్, కోరిక నివారణకు మహావ్రతాలను పాటించాలి. అంటే ఇందులో ఏమడిగాడు, సరికానిది అని అడిగారు కాబట్టి సెకండ్ వన్ అనేది సరికానిది. ఈ 3 ఆప్షన్స్ అనేవి సరైనవి. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరిక, కోరిక నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు. ఈ 3 అనేవి సరైనవి. సరికానిది అడిగాడు కాబట్టి కోరిక నివారణకు ఈ సెకండ్ వన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా లక్ష్యాలలో సరికాని దాన్ని గుర్తించండి. ఏ కోరిక నుండి విముక్తి చేయడం. బి నైతిక అభివృద్ధి. సి అహింస. డి నిరాడంబర జీవితం. ఈ శాంతి సుందరమైన జీవితం. ఎఫ్ పరలోక ప్రాప్తిని పొందడం. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఎఫ్ మాత్రమే సరి అయినది. అంటే పరలోక ప్రాప్తిని పొందడం అనేది సరికాని దాన్ని అడుగుతున్నారనమాట. ఇక్కడ బౌద్ధ విద్యా లక్ష్యాల్లో సరికానిది ఏంటి అంటే పరలోక ప్రాప్తిని పొందడం అనేది సరికానిది. ఇది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రపంచ విద్యా విధాన చరిత్రను పరిశీలిస్తే అందరికీ విద్య అనే భావన తొలిసారిగా ఈ విద్యలో కలదు. బౌద్ధ విద్య, హిందూ విద్య, జైన విద్య, ఇస్లాం విద్య. ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్య. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఫిఫ్త్ వన్, ఏ బౌద్ధ విద్య అందరికీ సార్వజనీయ విద్య అందించింది. బి బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య సరి అయినది గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఏబికి సరి అయిన వివరణ. ఏబికి సరి అయిన వివరణ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానం అనుసరించి క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. సరైన వాటిని. ఏ బౌద్ధ విద్య పబ్బజ్జ అనే వేడుకతో ప్రారంభమవుతుంది. పబ్బజ్జకి కావలసిన వయసు 8 సంవత్సరాలు. పబ్బజ్జ అనగా ముందుకు నడపడం అని అర్థం. పబ్బజ్జ జరిగిన వారిని సమనేరులు అంటారు. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏబిసిడి అనేది ఈ 4 ఆప్షన్స్ సరి అయినవే. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యాకాలం ఎంత? 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి 12 సంవత్సరాలు. 12 years. బౌద్ధ విద్యా విధానంలో ప్రాథమిక విద్యాకాలం
12 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఉపసంపద అనేది ఈ విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ. హిందూ విద్య, జైన విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య. బౌద్ధ విద్య అనేది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్య బౌద్ధ విద్య ప్రజల మాతృభాషలో విద్యను అందించింది. బి, బౌద్ధ విద్యా విధానం పాడి ప్రాకృత భాషలో కొనసాగింది. సరి అయినది గుర్తించండి. సరి అయినది బి, ఏకి సరి అయినది. బి అనేది ఏకి సరి అయినది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10th వన్, బౌద్ధ విద్యా విధానంలో పాఠశాలలని ఆరామాలు విహారాలు అంటారు. బి, నలంద, తక్షశిల, విక్రమశిల వంటి అంతర్జాతీయ విద్యాలయాలను బౌద్ధ విద్య అందించింది. సి, ఆయుర్వేదం ధనుర్విద్యకు కేంద్ర స్థానం తక్షశిల విశ్వవిద్యాలయం. డి, నలంద విశ్వవిద్యాలయం బీహార్లో గలదు. పై వాటిలో సరైనవి ఏవి అని ఇచ్చారనమాట. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అనేది ఏబిసిడి. ఈ 4 ఆప్షన్స్ కరెక్టే అండి. ఇవి నెక్స్ట్ వన్, విజ్ఞానవంతురాలైన స్త్రీని విదూషి అని ఈ కాలంలో పిలిచేవారు. 1, జైన విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, హిందూ విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్యా విధానం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో సరి అయిన వాటిని గుర్తించండి. ఏ, గురువులను ఉపాధ్యాయులు, ఆచార్యులు అని పిలిచేవారు. బి, గురువు కావాలంటే 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి. సి, ఆచార్యుడిగా నియమింపబడాలంటే 7 సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి. డి, గురువు బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడై ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఏసి సరి అయినవి. ఏ అంటే గురువులను ఉపాధ్యాయులు, ఆచార్యులు అని పిలిచేవారు. అండ్ సి, ఆచార్యునిగా నియమింపబడాలంటే 7 సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ 2 సరైన ఆప్షన్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానము ఇస్లాం విద్య, హిందూ విద్య, బౌద్ధ విద్య, జైన విద్య. ఆన్సర్ వచ్చేసి బౌద్ధ విద్య. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి కానిది గుర్తించండి. సంభాషణ పద్ధతి, వాచిక పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి. 14th వన్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జైన విద్యా విధానంలో విద్య ప్రారంభానికి కావలసిన వయస్సు ఎంత? 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. సెకండ్ వన్ 5 సంవత్సరాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో జైన విద్యా లక్ష్యం కానిది గుర్తించండి. ఏ, సంపద. బి, నిర్జన, పరలోక ప్రాప్తి, మోక్ష సాధన. 16th వన్. సెకండ్ వన్ డి, పరలోక ప్రాప్తి, మోక్ష సాధన రైట్ ఆన్సర్. జైన విద్యా విధానంలో గురువు కావాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డాష్ స్వీకరించాలి. సన్యాసి, ఉపాసన, వానప్రస్థానం, మోక్షం. ఆన్సర్స్ వచ్చేసి ఉపాసన. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జైన విద్యా విధానంలో సూచించిన పంచ మహావ్రతాలలో లేనిది గుర్తించండి. అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం. సెకండ్ బ్రహ్మచర్యం, అపరిగ్రహి, ఎఫ్ నిర్జర. ఎఫ్ మాత్రమే సరి అయినది.
లేని దాన్ని గుర్తించమన్నారు. లేని దాన్ని అంటే ఎఫ్లో నిర్జర అనేది లేదు. ఇది సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ 19th వన్. ఈ క్రింది వానిలో తపోసన వన విద్యా విధానాన్ని అనుసరించి విద్యను సూచించండి. జైన విద్య, వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఇస్లాం విద్య. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధాన కాలంలో దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ విద్యాలయాలంగా పేరు పొందిన విద్యా కేంద్రం ఏది? శాలిబండ, అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నాగార్జునకొండ. ఇవేనండి ఈ టాపిక్కి సంబంధించిన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.